మొన్న ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. If any pressure comes from central government, we'll see. Whether they go according to international, I don't care. When they do a mistake, better be accountable. Ease of business అంటే స్మగ్లర్స్ కి ఈజ్ ఆఫ్ స్మగ్లర్స్ కాదు కదా. అరే యు గైస్ ఆర్ అండర్ ది ఇంప్రెషన్ ఈజ్ ఆఫ్ బిజినెస్ అనగానే నాట్ మేకింగ్ స్మగ్లర్స్ లైఫ్ ఈజీ నో ఫర్ మాన్సా who are the other companies. There is an entire ecosystem supporting smugglers in Kakinada port. That's what my contention is. What do you say? ఇదనంటే ఇండియాకి ఇది వచ్చేస్తున్నారు. మీకు ఒక మిస్టేక్ జరిగింది మన మీరు చూస్తూ ఉన్నారు. ఏ బంచ్ ఆఫ్ డ్రెడెడ్ టెర్రరిస్ట్ కమ్ హియర్. అప్పుడు ఏం చేస్తారు? ఆర్ వి ఎక్విప్డ్? మీ 16 మంది కూర్చొని ఏం చేస్తాను? క్యా కర్ సక్తే ఆప్ లోగ్? 2 months నుంచి ఆపేశారు నన్ను రానివ్వకుండా. ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి లేదు సార్, అక్కడికి వెళ్తే కొంచెం ఇది అవుతుంది సార్. ఎందుకు సార్? ఇప్పుడు కాదు సార్, తర్వాత సార్, ఇప్పుడు యాక్షన్ తీసుకున్నాం సార్. రిపీటెడ్గా చెప్తా ఉన్నారు నాకు. నిన్న విసుగొచ్చి ఒకటే చెప్పాను, పోలీసు వస్తారా రండి, లేదంటే నేను కూర్చోబెట్టి నేను కారులో నేను వెళ్ళిపోతాను. అధికారులు నా పక్కన రాకపోయినా పర్లా. ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చింది. ప్రజలకు తెలియాలి ఇది.